బండి తిప్ప మీదకి రావటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఎరువుల బండి ఎప్పుడు తిప్ప మీదే దిస్తాం. ఇన్నాళ్ళు ఇది పిచ్చే పొలం గనక దింపారు. ఇప్పుడు ఇది నా పొలం, అడుగు ముందుకు రానివ్వను. అంటే తగాదా కోసం బొడ్డుకు మసిరాసు కూర్చున్నావు అన్నమాట. కాదు, గొడ్డలు నూరు కూర్చున్నాను. దమ్ములుంటే ముందు రండి, అందరినీ తిప్పలు ఇచ్చేస్తాను. అంత మొగాడివా? చూస్తారా సాయనాడు బండి. నిజం తేలే వరకు ఎవరికి ప్రాణహాని తలపెట్టనని మా అమ్మకు మాటిచ్చాను కాబట్టి బ్రతికిపోయారు. లేకపోతే నేను బ్రతికుండగా నా తమ్ముడు ఒంటి మీద చెయ్యెత్తినందుకు ఈ పాటికి మీ శవాలు కట్టెల మీద కాలుతుండేవి. ప్రాణాల మీద ఆశ ఉంటే ఇంకెప్పుడు ఇలాంటి సాహసానికి పూనుకోవద్దు. పదండ్రా. తమ్ముడు, నువ్వు ఇక్కడ ఉండటం చాలా ప్రమాదం. నా మాట ఇంటికి పోదాం పద. ఏ ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చానో ఆ ఆశయం నెరవేరందేనే ఇక్కడి నుంచి కథను. నా ప్రాణం కన్నా నాన్న పగ తీర్చడమే నాకు ముఖ్యం. నాన్నను చంపిన వాళ్ళ మీద పగ నీకే కాదు తమ్ముడు, నాకు కూడా ఉంది. కాకపోతే నీది ఆలోచన లేని ఆవేశం, నాది ఆవేశం లేని ఆలోచన. నీ ఆవేశంతో జరగరాని అఘాయిత్యాలకు కారణం కాగలవేమో కానీ ఆశయాన్ని మాత్రం సాధించలేవు. నువ్వు పెద్దవాడివి, చదువుకున్నవాడివి, ఏమైనా ఆలోచించగలవు. కానీ నాకు మాత్రం ఈ ఆవేశమే ఊపిరి. చేతనైతే చంపడం, లేకపోతే చావడం. నాకు తెలిసిందంతే. నీ మూర్ఖత్వానికి ఫలితం మరోసారి మమ్మల్ని ఏడిపిస్తావు అంతే. వస్తాను. ఏమి మా శారద కులాసాగా తిరుగుతోందా? తిరగటి